సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రస్తుతం అంటే ఎక్కడైతే అపార్ట్మెంట్ కల్చర్ అనేది మొదలైందో ముఖ్యంగా అక్కడ చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ అంటే ఏదో నలుగురు ఐదుగురు ఆ కుటుంబ స్థాయిని బట్టి వాళ్ళు ఉండటం జరుగుతుంది. కానీ అపార్ట్మెంట్ కల్చర్ అనేటప్పటికి 10 అపార్ట్మెంట్లో 20, 30, 40 వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ మంది ఒక ప్రెమిసెస్లో కంటిన్యూ అవటం జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఒక 20 ఫ్లాట్స్ ఉంటే ఫ్లాట్స్కి మినిమం 2-3 ఉన్నా డెఫినెట్గా ఒక 70 మంది ఒక రూఫ్ కింద కాపురం చేయడం జరుగుతుంది. అంటే ఒక 70 మంది మనుషులు ఒక ప్రెమిసెస్లో డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ క్రీడ్, ఇంత వెసలుబాటుతో ఒక ప్రెమిసెస్లో ఉంటాం అనేది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఇండిపెండెంట్ హౌస్కి అపార్ట్మెంట్స్కి ఇండిపెండెంట్ హౌస్ మాక్సిమం 10 మంది అంతకన్నా ఉండరు. కానీ అపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి కొన్ని సందర్భాల్లో 100లో ఉన్న అపార్ట్మెంట్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. సో వీళ్ళు తమ డే టు డే యాక్టివిటీస్కి అంటే బిల్డింగ్ మెయింటెనెన్స్ అనుకోనివ్వండి, లిఫ్ట్ మెయింటెనెన్స్ అనుకోనివ్వండి, గార్డెనింగ్ అనుకోనివ్వండి, వాటర్ సప్లై, సో ఇట్లా వేరియస్ యాక్టివిటీస్కి ఉన్న అందరికీ వెసలుబాటు ఉండదు. కాబట్టి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ అని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలు అనేది డే టు డే యాక్టివిటీస్ ఇబ్బంది పడకుండా చేయడానికి నిర్ణయించబడింది. ఇది అపార్ట్మెంట్స్ యాక్ట్ కిందే ఉంది. ఈ విధి విధానాలు అపార్ట్మెంట్స్ యాక్ట్ ప్రకారం కిందే ఉన్నాయి. తెలంగాణ కన్స్ట్రక్షన్ ప్రమోషన్స్ యాక్ట్ 2017 కిందే ఇది ఉంది. సో బానే ఉంది. సో మళ్ళీ ఇక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ వస్తాయి. అంటే సెక్రటరీగా ఎవరు ఉండాలి, ప్రెసిడెంట్ ఎవరు ఉండాలి, వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలి, ముఖ్యంగా వచ్చే పోస్టులు 2, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్. వీళ్ళిద్దరే కీ పర్సన్స్. కమిటీ మెంబర్స్ లో జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ బోత్ ఆర్ ద కీ పర్సన్స్. సో అక్కడ కొంత డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వస్తూ ఉంటది. అలాగే ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. వాడు డబ్బులు మిస్యూజ్ చేశాడు, లేదు తన కోసం వాడుకున్నాడు, లేదా వాచ్మెన్లు కానీ సెక్యూరిటీ కానీ ఉంటే తన సొంత పనులు చేయించుకున్నాడు. ఇది కామన్. అంటే జనాలకి పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఎదుటివాడు చేసే పని కామెంట్ చేయడానికి మాత్రం ప్రతి ఒక్కడు క్యూలో ఫస్ట్ నుంచి ఉంటాడు. సో ఒక 70 మందిని ఒక తాటి మీద నడిపించి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఆ అపార్ట్మెంట్స్ నడిపించడం అన్నది సామాన్యమైన విషయం కాదు. డెఫినెట్ గా సామాన్యమైన విషయం కాదు. సో అపార్ట్మెంట్ బైలాస్ ప్రకారం ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్ మేనేజ్మెంట్ కమిటీ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ 1 ఇయర్కి ఒకసారి ఉండాలా, 2 ఏళ్ళకి ఒకసారి ఉండాలని ముందే విధి విధానాలు రాసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే మీతో, రెగ్యులర్ గా హైదరాబాద్ లో ఎప్పుడైతే అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయిందో చాలా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇన్కన్వీనియన్స్ ప్రాబ్లమ్స్, అలాగే ఉన్న మనుషుల్లో సరైన గుడ్ రిలేషన్స్ లేకుండా ఇబ్బంది పడుతున్న అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. అంటే చివరికి వాళ్ళకున్న ఇంటర్నల్ డిస్ప్యూట్స్ దే ఆర్ ప్లేసింగ్ బిఫోర్ ది కోర్ట్స్. అంటే న్యాయస్థానాల వరకు వాళ్ళలో వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ కూడా న్యాయస్థానాల వరకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తున్నది. సో ఈ సందర్భంలో నాకు అనిపించింది ఇట్ ఈస్ అప్రాప్రియేట్ టు అడ్రస్ ద గ్రీవెన్సెస్ అండ్ సొల్యూషన్స్ అండ్ ద లీగల్ పొజిషన్ ఆఫ్ ది అపార్ట్మెంట్ కల్చర్. సో ఇందాక మనం అనుకున్నట్టుగా ఎప్పుడైతే అపార్ట్మెంట్ కల్చర్ స్టార్ట్ అయ్యి ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ని మేనేజ్మెంట్ కమిటీగా ఈ బిల్డింగ్ అఫైర్స్ చూడమని చెప్పి మనం అపాయింట్ చేశాము, అందరితో హ్యాపీగా ఉండరు. ఇంట్లో ఉన్న పిల్లలిద్దరూ హ్యాపీగా ఉండరు, భార్యాభర్తలు హ్యాపీగా ఉండరు. సో రకరకాల డిస్ప్లెజర్ అనేది ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది. సో ఒక ఫ్యామిలీలోనే డిస్ప్లెజర్ ఉన్నప్పుడు మరి అంత పెద్ద అపార్ట్మెంట్ లో మినిమం ఆర్ అబౌవ్ 50 పర్సన్స్ ఉన్నప్పుడు దేర్ ఇస్ నో సర్ప్రైజ్, డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్. సో వీటిలో ముఖ్యంగా వచ్చే ప్రాబ్లమ్స్ తనకి ఫేవర్ చేయలేదనో, లేకపోతే వేరే వాళ్ళకి ఫేవర్ చేసాడనో, లేకపోతే తనకున్న గ్రీవెన్సెస్ ని ప్రాపర్ గా అడ్రస్ చేయలేదనో మేనేజ్మెంట్ కమిటీ ఫస్ట్ వీళ్ళు ఏ ఓనర్ అయినా టెనెంట్ అయినా ఆ ఫ్లాట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ చెప్పేది ఏంటి, ఈ మంత్ ని మెయింటెనెన్స్ ఇవ్వనండి, నా పనులు అయ్యే వరకు నేను ఇవ్వను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేస్తాడు. అంటే దట్ ఈస్ హౌ దే ఆర్ బ్లాక్మెయిలింగ్ ఆర్ థ్రెటనింగ్ ద మేనేజ్మెంట్ కమిటీ ఫర్ దేర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. తనకేదైనా గ్రీవెన్సెస్ ఉంటే mere stoppage of maintenance solves their problem. It is a self question to each owner or a tenant of the particular flat. నేను మెయింటెనెన్స్ ఇవ్వనంత మాత్రాన నా ప్రాబ్లం సాల్వ్ అవుతాయా? సో మీ ప్రాబ్లం సాల్వేషన్స్ కి మెయింటెనెన్స్ కి సంబంధం ఏంటి అనే ఉచితాలు ఎవరు ఆలోచించరు. ఎందుకంటే బిల్డింగ్ యొక్క ఖర్చు అంటే వాటర్ ఛార్జెస్ ఎంత అవుతాయి, జనరేటర్ ఎంత, కరెంట్ ఛార్జెస్ ఎంత అవుతాయి, లిఫ్ట్ మెయింటెనెన్స్, వాచ్మెన్ శాలరీస్, వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయో తీసుకొని దాన్ని షేర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఖర్చు ఉంటే బిల్డింగ్కి 20 ఫ్లాట్స్ ఉంటే తలా 5,000 మంత్లీ మెయింటెనెన్స్ కింద వేసుకోవటం. అలాగే కార్పస్ ఫండ్ అంటే ప్రతి ఫ్లాట్ ఒక 25,000 ఓ 30,000 అవుట్ రేట్గా ఇవ్వండి, దాన్ని కార్పస్ ఫండ్ కింద పెట్టుకోవటం. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు కాబట్టి ఈ కార్పస్ ఫండ్ విల్ బి హెల్ప్ఫుల్ టు మీట్ ది ఎక్సిజెన్సీస్. సడన్ గా లిఫ్ట్ డౌన్ అవుతుంది, 2 లక్షలు దానికి రిపేరు, ఫస్ట్ ఫ్లోర్ వాడికి సెకండ్ ఫ్లోర్ వాడికి ఇబ్బంది లేదు, చాలా ఫ్లోర్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్ ఆర్ సెకండ్ ఫ్లోర్ లో. సో రిపేరింగ్ ది లిఫ్ట్ ఈజ్ టాప్ ప్రయారిటీ. బట్ దానికి అయ్యే ఖర్చు అందరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ కార్పస్ ఫండ్ దానికి యూస్ఫుల్ అవుతుంది. అంటే ఇలాంటి ఎక్సిజెన్సీస్ వచ్చినప్పుడు, అలాగే వాటర్ పైప్ లైన్ పాడవు
పాడవుతుంది. ఇట్ ఈస్ వెరీ ఎమర్జెన్సీ వర్క్ టు మీట్, డబ్బులు ఉండదు. సో దిస్ ఈజ్ హౌ కార్పస్ ఫండ్ విల్ బి యూస్ఫుల్. కానీ ఈ బేసిక్ కాన్సెప్ట్ మర్చిపోయి మేము మెయింటెనెన్స్ ఇవ్వం, ఫస్ట్ మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అంటే ఒకళ్ళని చూసి ఇక ముగ్గురు నలుగురు ఆపేసినప్పుడు డెఫినెట్లీ ది షార్టేజ్ ఆఫ్ ది అమౌంట్ టు రన్ ది అపార్ట్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడు ది షార్టేజ్ ఆఫ్ అమౌంట్ ఉంటుందో దిస్ విల్ కీప్ ఆన్ యాడింగ్. సో అందుకే సెక్షన్ 21 ఆఫ్ తెలంగాణ కన్స్ట్రక్షన్ అండ్ అపార్ట్మెంట్స్ యాక్ట్ 1917 కేటగారికలీ హెల్డ్ మీ పర్టికులర్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయని మెయింటెనెన్స్ ఇవ్వటం ఆపద్దు. అలా గనక మెయింటెనెన్స్ ఆపటం చేస్తే ద యాక్ట్ ఈస్ వెరీ క్లియర్లీ సేస్ ద అసోసియేషన్ ఈజ్ ఎంపవర్డ్ టు డిస్కనెక్ట్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ. ఈ కార్యక్రమం వినే అపార్ట్మెంట్ వాసులకు కానీ అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కానీ ఇది చాలా వెసులుబాటు కల్పిస్తుంది. 3 days బ్యాక్ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్ దీని మీద తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. సెక్షన్ 21 ప్రకారం ఆన్ ఫెయిల్యూర్ ఆఫ్ మెయింటెనెన్స్ by the owners or tenants of the concerned flat, the management committee is entitled to disconnect water and electricity facility and it is not illegal. I am sure this particular advices are helpful for so many people. అంటే మీకేదో పర్సనల్ గ్రీవెన్సెస్ ఉన్నాయని యూ కెనాట్ షో యువర్ పర్సనల్ గ్రీవెన్సెస్ ఆన్ ది ఎంటైర్ ఇన్స్టిట్యూషన్. అపార్ట్మెంట్స్ మేనేజ్ కమిటీ ది ఇన్స్టిట్యూషన్. సో ఇంతమంది ఒక రూఫ్ కింద ఉంటున్నప్పుడు ఉంటాయి డెఫినెట్లీ దెర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ చిన్నవి. సో ప్రయారిటీస్ గురించి దానికి స్టాపేజ్ of maintenance is not the solution. It is not the solution. How the concerned person will run the activities when you refuse to make the payment? How come he will make the payment? So he will not. So it is not correct. కాబట్టి ప్రేక్షకులు అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న వాళ్ళు గమనించండి. సెక్షన్ 21 ప్రకారం చాలా క్లియర్ గా చట్టం చెప్పింది. అలాగే చీఫ్ జస్టిస్ బాబుఖాన్ ఎస్టేట్స్ సోమాజిగూడ కేసు విషయంలో డిస్కనెక్షన్ ఆఫ్ పవర్ ని ఛాలెంజ్ చేస్తే ద డివిజన్ బెంచ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు గివెన్ దిస్ వర్డిక్ట్. There is no wrong. When the association disconnects power and water facility to your flat on the pretext of non-payment of maintenance, it is permissible. కాబట్టి ఈ టాపిక్ ప్రేక్షకులకి ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులకి అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కమిటీకి ఉపయోగపడుతుందని భావిస్తూ అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక రూఫ్ కింద అపార్ట్మెంట్ కల్చర్లో ఉండడానికి డిసైడ్ అయినప్పుడు లెట్ us మెయింటైన్ అవర్ ఓన్ డెకరం. అందరూ అందరిలాగా ఉండరు, డెఫినెట్ గా ఉంటాయి. దెర్ ఆర్ సమ్ టీథింగ్ ప్రాబ్లమ్స్, దెర్ ఆర్ సమ్ డే టు డే ప్రాబ్లమ్స్. బట్ ఆ కమిటీ ఉన్నప్పుడు ప్లీజ్ అడ్వైజ్ దట్ కమిటీ. అనదర్ ఇంపార్టెంట్ కొన్ని సందర్భాల్లో ఇన్స్టాలేషన్ ఆఫ్ CCTVs ఆల్సో హెల్ప్ఫుల్ టు రిజాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. దయచేసి అపార్ట్మెంట్ కల్చర్ లో ఉన్న వాళ్ళందరూ ఎంట్రన్స్ మన సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఎంటర్ అయినప్పటి నుంచి ప్లీజ్ మెయింటైన్ ఇన్స్టాలేషన్ ఆఫ్ CCTVs ఇన్ ఆల్ ద కారిడార్స్ అండ్ ద ప్రామినెంట్ ప్లేసెస్. అంటే ఎవరు వచ్చారు ఎవరు పోతారు మనకు తెలుస్తుంది. కొన్ని అపార్ట్మెంట్స్ లో మనం అడగకుండా వాళ్ళు పంపించారు, ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీస్ లో. అంటే అఫ్ కోర్స్ గేటెడ్ కమ్యూనిటీస్ వేరు, అపార్ట్మెంట్ కల్చర్ వేరు. అపార్ట్మెంట్ కల్చర్ లో కూడా ఈ బయట సేల్స్ వాళ్ళని కానీ ఈ స్విగ్గీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని అపార్ట్మెంట్ వరకు అలౌ చేయరు. కింద వాచ్మెన్ కి ఇస్తే వాచ్మెన్ వాళ్ళకి అందజేస్తారు. అంటే టు మెయింటైన్ సెక్యూరిటీ. కాబట్టి ఒక ప్రెమిసెస్ లో మనం అపార్ట్మెంట్ కల్చర్ చాలా మంది సేఫ్టీ అని భావిస్తారు. కాబట్టి ఈ సేఫ్టీని మనం ఎంజాయ్ చేస్తూ ఇన్కన్వీనియన్స్ ఎవరికి కలిగించకుండా చట్టం నిర్దేశించిన మార్గదర్శకాలని పాటిస్తూ మీ పవర్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అసోసియేషన్ మీరు మెయింటెనెన్స్ ఇవ్వలేదని కట్ చేసినప్పుడు యువర్ రెమెడీస్ ఎల్స్వేర్, నాట్ ఫైటింగ్ విత్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది అసోసియేషన్. ప్రేక్షకులు గమనిస్తారని, ఇలాంటి పరిస్థితులు మనకి రాకుండా తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.